ప్రముఖ గాయని మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీలో నిజంగానే అసలు డ్రగ్స్ ఉన్నాయా? ఈ పార్టీలో మంగ్లీ పాత్ర ఉందా లేక ఆమెను ఇరికించారా? ఇలాంటి ప్రశ్నలు అనేకం తలెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికే 4గురిపై కేసు నమోదు చేశారు. పార్టీకి వచ్చిన కొంతమంది డ్రగ్స్ సేవించి వచ్చారా లేదా అక్కడే డ్రగ్స్ తీసుకున్నారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే తనకేమీ తెలియదని, దీంతో సంబంధం లేదు అంటూ మంగ్లీ స్పష్టం చేస్తున్నారు. మహాన్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఫ్యామిలీ పార్టీ మాత్రమే చేసుకున్నట్లుగా తెలిపారు. పార్టీకి వచ్చిన కొందరు బయటే డ్రగ్స్ తీసుకొచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో మంగ్లీని ఇరికించేందుకు, ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నించారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? ప్రముఖ గాయని మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీలో నిజంగానే డ్రగ్స్ ఉన్నాయా లేక ఆ పార్టీలో అసలు మంగ్లీ పాత్ర ఎంతుంది, ఆమెను ఇరికించారా అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ తెరెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికే 4గురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీకి వచ్చిన కొంతమంది డ్రగ్స్ సేవించి వచ్చారా లేకపోతే అక్కడే డ్రగ్స్ తీసుకున్నారా అన్నది కూడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే తనకేమీ తెలియదంటూ, దీంతో తనకు సంబంధం లేదంటూ మంగ్లీ స్పష్టం చేశారు. మహాన్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫ్యామిలీ పార్టీ మాత్రమే చేసుకున్నట్లుగా తెలిపారు. పార్టీకి వచ్చిన కొందరు బయటే డ్రగ్స్ తీసుకొచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎవరెవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మంగ్లీ విషయంలో ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు తెలుసుకునేందుకు మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మనతో లైవ్లో ఉన్నారు. మధు డైరెక్ట్గా మంగ్లీతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో అక్కడ పార్టీ జరిగింది, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ మంగ్లీ ఉన్నారు, మంగ్లీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రైట్ నో అసలు ఆ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు బయటికి రావాలి. పూర్తిగా కూడా మంగ్లీ తరపున వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ అంతా కూడా ఒకలాగుంది. సో ఈ నేపథ్యంలోనే మంగ్లీకి సంబంధించి అసలు ఏం జరిగింది ఆమె మాటల్లోనే ఉంటాం. మంగ్లీ గారు గుడ్ మార్నింగ్. ఒక పార్టీ జరిగింది, మీకు సంబంధించినటువంటిది పూర్తిగా కూడా అది మీ పర్సనల్ పార్టీ. సో ఆ పర్సనల్ పార్టీలో డ్రగ్స్ దొరికాయి, 4గురి మీద కేసు నమోదైంది, ఇలా అనేక వార్తలు కూడా వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మీ మాటలో చెప్పరా? లేదండి, నేను బర్త్డే
పార్టీ జరుపుకున్నాను, నా బర్త్డే. అది కూడా నేను జనరల్ గా అయితే బర్త్డే పార్టీలు ఇలా ఎక్కడ కూడా జరుపుకోను, రిసార్ట్లలో ఎప్పుడు జరుపుకోలేదు, ఫస్ట్ టైం అన్నమాట. సో దానికి నేను ఏంటంటే ఒకటి పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు, అంటే సౌండ్ కి అండ్ లిక్కర్ కి పర్మిషన్ తీసుకోలేదు. అది తీసుకోవాలని నాకు వాళ్ళు రిసార్ట్ వాళ్ళు కూడా గైడ్ చేయలేదు, అండ్ నేను కూడా తీసుకోలేదు. అంత బిజీ ఉండి నాకు అసలు తెలియదు, అంత ఐడియా కూడా లేదు, అంత అవగాహన కూడా లేదు, ప్రామిస్ గా చెప్తున్నా. సో అది తెలిసి ఉంటే నేను డెఫినెట్లీ పర్మిషన్ తీసుకునేదాన్ని. నేను తెలిసి ఎందుకు చేస్తాను ఇదంతా, అండ్ మా అమ్మ నాన్నలను అందరినీ పెట్టుకొని, మా అమ్మ నాన్నల ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా బ్యాండ్ మెంబర్స్, మేము సరదాగా ఇళయరాజా సార్ పాటలు పాడుకున్నాం, ఇట్లా జరిగింది. కానీ అసలు ఇలా ఈ డ్రగ్స్ అని, గంజాయి అని, ఇంకోటని ఏదేదో రాసేస్తున్నారు అసలు మీడియా మిత్రులు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏమైందంటే మీరు ఒక సెలబ్రిటీ, కాబట్టి మంగ్లీ గారు వస్తుంది అంటే ఓకే వాటర్ మీరు ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి మంగ్లీకి సంబంధించినటువంటి పార్టీ జరుగుతుంది, ఆ పార్టీ లోపల డ్రగ్స్ దొరికాయా లేదా తర్వాత సంగతి. ఆ న్యూస్ ఏదైతే ఉందో అది చాలా చెప్పారు కదా, నిన్న డీసీపీ గారే చెప్పారు అసలు అక్కడికి ఇట్లా జరుగుతుంది, వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, సౌండ్ ఏదో వచ్చింది, అందుకని సడన్ గా మా వాళ్ళు వచ్చారు పోలీసులు. సో అంతా చెక్ చేశారు, ఎక్కడ కూడా ఏం దొరకలేదు కదా అక్కడ ఎక్కడ కూడా ఏం దొరకలేదు. 25 మంది ఉండే, అంతే 25 మంది ఉండే అక్కడ, అంతమందే. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ మంది కూడా లేకుండే అసలు ఇక్కడ. చెప్పండి. సో వీళ్ళు సడన్ గా వచ్చారనమాట, సివిల్ డ్రెస్సెస్ వేసుకొని సడన్ గా వచ్చారు. సడన్ గా వర్షం వస్తుంటే అరే ఏంటి అసలు, నేను అక్కడే ఉండి స్టేజ్ మీదనే ఉండి మాట్లాడదాం అనుకున్నాను. నన్ను మా బ్రదర్ వీళ్ళు మా అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, ఎందుకు ఊరికే నువ్వు ఫోకస్ అవ్వడం అని చెప్పి. నేను లోపలికి వెళ్ళి వర్షం వస్తుంది కదా అని చెప్పి నేను సరే ఇటు రండి సార్, వర్షం పడుతుంది, ఇటు వచ్చి మాట్లాడదాం రండి సార్ అని చెప్పాను. ఇంకా వీడియో తీస్తున్న కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మాయిలకి, అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు నా సిస్టర్స్ వాళ్ళు, అమ్మాయిలకి ఇట్లా చెస్ట్ మీద నుంచి కింద నుంచి మీదకి ఇట్లా వీడియో తీస్తా ఉన్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తా ఉన్నాడు. అది నచ్చక పాపం వీడియో తీయకండి, ఎవరైనా అంటారు వీడియో తక్క ప్లీజ్ ఆపండి, వీడియో ఆపండి అంటున్నాను. ఎవరైనా అంటారు వీడియో ఆపండి అని అంటారు, ఏదున్నా మాట్లాడుకుందాము అంతేగాని ఏంది వీడియో ఆపండి అన్నా. అంతేగాని నేను ఏమైనా తిట్టినా, వాళ్ళని ఏమైనా అనిన్నా, నేను రెస్పెక్ట్ చేస్తాను, నేను డెఫినెట్లీ రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకు నేను అగైనెస్ట్ గా వెళ్తాను నేను పోలీసులకు, ఎందుకు ఇవన్నీ రాస్తున్నారు, ఎందుకు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే ఇక్కడ ఒకటండి, ఇక్కడ ప్రధానంగా కూడా ఇప్పుడిప్పుడే ఫస్ట్ 24 అవర్స్ ఏమొచ్చిందంటే మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీలో అదంతా కూడా డ్రగ్స్ దొరికాయని ఒక 24 అవర్స్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ మీన్స్ అంటే కూడా అక్కడ డ్రగ్స్ దొరకడం పక్కన పెడితే ఒక కుట్ర దాగి ఉంది. అంటే మనకున్న అంటే ఇక్కడ ఏంటంటే ఆ కుట్ర ఏదైనా దాగి ఉందా ఇప్పుడు? ఎందుకంటే మీరు ప్యూర్ వచ్చేసి ఫ్యామిలీకి సంబంధించి, మీ కుటుంబాలకు సంబంధించినటువంటి, మీ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి పార్టీ అది. అందులోకి డ్రగ్స్ నా పర్సనల్ ఫ్యామిలీ అండి, అది నా పర్సనల్ ఫ్యామిలీ పార్టీ. ఫస్ట్ నన్ను పూజారులందరూ వచ్చి అక్కడ ఆశీర్వదించారు స్టేజ్ మీద, నాకు బొట్టు పెట్టి అంత పావురంని మేము ఇచ్చేసి అంత పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మేము స్టార్ట్ చేసి సరదాగా పాటలు పాడుకొని అదంతా జరిగింది. అండ్ అక్కడ నా తోటి ఫ్రెండ్స్ వాళ్ళు సెలబ్రిటీ ఎవరు దివి వచ్చింది పాపం, ఆ పిల్లని అసలు ఆ పిల్ల ఎవరైనా కూడా ఫోకస్ ఇట్లా వీడియో తీసుకుంటే ఎవరు కూడా నిలుస్తారు కదా, సైడ్కి వెళ్ళిపోతారు. సో అమ్మాయి వెళ్తే ఒక గిరిజన ఆడబిడ్డ అసలు లోపలికి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి ఇంత ఘోరంగా అసలు వీడియో తీస్తారా ఎవరన్నా చెప్పండి? అసలు తప్పు కదా, అది చాలా అంటే చాలా తప్పు. అసలు అట్లా బాత్రూమ్ లోకి వెళ్ళి మరి ఫోటోలు వీడియోలు తీయడం, ఏం దొరికితే ఏమన్నా చెప్పనీకి, అక్కడ ఏం దొరకలేదు, ఏం లేవు అక్కడ. నిజాలు చూపించాలి గానీ, వాస్తవాలు చూపించాలి గానీ, ఇట్లా అబద్ధాలు వాళ్ళు స్క్రిప్ట్ క్రియేట్ చేసుకొని ఆ మీడియా మిత్రులందరూ వాళ్ళ ఓన్ గా ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. అది కామనేనండి. ఇంకా మీడియాలో ఇంకా ఒక వార్త దొరికిందంటే అది అందులో ఏముంది ఏమి లేదు తర్వాత సంగతి. మంగ్లీ బర్త్డే పార్టీ జరిగింది, అందులో డ్రగ్స్ దొరికాయి, ఇంతే. ఆ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు, ఆ డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఒకటి మంగ్లీ గారు, ఎవరో ఒకటి డ్రగ్స్ చెక్ చేస్తారండి, ఎవరికి కూడా ఏం అవ్వలేదు, అందరికి నెగిటివ్ వచ్చింది, ఎవరికి ఒక పాజిటివ్ వచ్చింది అంతే. అది దాన్ని నా మీద రుద్దడం, ఆ పార్టీ మొత్తం మీద రుద్దడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు.
అది కరెక్ట్. ఇప్పుడు ఆ పాజిటివ్ వచ్చిన అతని పేరు అది మన పక్కన పెడితే అసలు ఏంటండి అతను తీసుకునేది ఏంటి, ఏం తీసుకున్నాను పాజిటివ్ వచ్చింది, లేకపోతే అది కొంత డౌట్ ఉంది అందరికీ కూడా. అతను బయట నుంచి తీసుకొని పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. అండ్ నా మీద నా పార్టీ మీద రుద్దడం, మీ బర్త్డే పార్టీ నేను ఒక గిరిజన ఆడబిడ్డ అండి. నేను సెలబ్రేషన్ చేసుకోవద్దా? తప్ప నేను నా ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవడం కూడా తప్ప. ఎందుకు నా మీద ఇంత కుట్ర పన్నుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను సంగీతం నేర్చుకున్నానా, సంగీతం కూడా పాడుతున్నానా, లేకుంటే నేను ఎదుగుతున్నానా, నేను ఏంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. చిన్న స్టేజ్ నుంచి వచ్చానండి. నేను ఎంతో కష్టపడి నేను ఈ 10-11 ఇలా జర్నీ నాది. నేను ఎవరితో కూడా అసభ్యంగా మాట్లాడడం గానీ, దురుసుగా ఇది చేయడం గానీ, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు గానీ ఏ రోజు నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను నా పాటలు పాడుకుంటూ వెళ్తాను. ఎందుకు నా వాయిస్ ని నొక్కేయాలనుకుంటున్నారో, ఎందుకు నా పాటల్ని గొంతు పిసికేయాలనుకుంటున్నారో నాకు అసలు అర్థం కావాలి. ఎందుకు నా క్యారెక్టర్ ని చంపాలని చూస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నిజంగానే మంగ్లీకి డ్రగ్స్ అలవాటు ఉండి, మంగ్లీ ఫ్రెండ్స్ కూడా డ్రగ్స్ అలవాటు ఉంటే ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి దాడులలో ఎక్కడో ఒక చోట మీ పేరు వచ్చేది, కానీ ఎక్కడ మీ పేరు రాలేదు అంటే మీకు అలవాట్లేదు. కానీ ఇక్కడ లిక్కర్ లేదు. అక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే అసలు అక్కడ లిక్కరే లేదు, కానీ లిక్కర్ ఉంది అని చెప్తున్నారు. ఏం లిక్కర్? అది విదేశీ లిక్కర్ అట. అసలు అక్కడ ఏమీ లేదు. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు మేము ఏమీ కూడా మేము అక్కడ యూజ్ చేయలేదండి. సో 1 సెకండ్ అండి, ఒక కాల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూసాం కదా. అంటే ఇక్కడ పూర్తిగా కూడా మంగ్లీకి సంబంధించినటువంటి ఆ బర్త్డే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో జరిగింది, పార్టీ జరగలేదు అని అయితే కాదు, పార్టీ అయితే జరిగింది. కానీ విదేశీ మద్యం ఏదైతే ఉందో ఆ విదేశీ మద్యం తీసుకున్నటువంటి ఎవరు అక్కడ వచ్చి పెట్టింది ఎక్కడ కూడా లేదు అని చాలా స్పష్టంగా కూడా మంగ్లీ చెబుతుంది. అండ్ మోర్ ఓవర్ డ్రగ్స్ అని ఏదైతే కథనాలు వస్తున్నాయో, డ్రగ్స్కి సంబంధించి అక్కడ డ్రగ్స్ ఉన్నాయని వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పద్దం అని అయితే మంగ్లీ చాలా స్పష్టంగా కూడా జరిగింది. చాలా కింది స్థాయి నుంచి నేను వచ్చాను, కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి నన్నెందుకు ఈ రకంగా ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు, డెఫినెట్గా కూడా దీని వెనుక ఒక కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా మాకు లేకపోలేదు అనైతే మంగ్లీ చెప్తున్నటువంటి విషయం. ఓకే, వాట్ ఎవర్, కానీ ఒక 24 గంటల పాటు మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ ఏదైతే ఉందో ఆ బర్త్డే పార్టీలో సుమారు ఒక 25 మంది వరకు, 25 నుంచి 30 మంది వరకు కూడా అందులో పాల్గొన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, చాలా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరైతే సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఇన్సైడ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తికి మాత్రము డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ అయితే వచ్చింది. మరి ఓకే, అతను ఎక్కడ తీసుకున్నాడు, అదే పార్టీలో తీసుకున్నాడా లేకపోతే బయట ఎక్కడైనా తీసుకొని ఈ పార్టీలోకి వచ్చాడా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, పోలీసులు కూడా పూర్తిగా కూడా, ఎందుకంటే ఒక ఇష్యూకి సంబంధించి ఏదైనా ఒక కేసు నమోదైన నెపంలో ఏం జరిగింది, ఎవరు డ్రగ్స్ నిజంగానే అక్కడ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారా అనేది కూడా తేలుస్తారు, తేల్చకుండా అయితే వదిలిపెట్టరు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఆ పార్టీకి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి టెస్టులు కూడా నిర్వహిస్తే ఒక్కరికి పాజిటివ్గా వచ్చింది. కాబట్టి మెయిన్ ఇక్కడ ఏమైందంటే మంగ్లీ ఈ స్థాయిలో, అంటే ఈ మొత్తం ఆయన బర్త్డే పార్టీ, ఆమె బర్త్డే పార్టీ ఏదైతుందో అది ఇంత రచ్చ అవ్వడానికి కారణం ఒకటే, అక్కడ పోలీసులు వెళ్ళి రైడ్ చేయడము, అక్కడ అనుమతి లేకుండా ఏదైనా సరే ఒక పార్టీ జరిపేటప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఏదైనా ఒక ఫామ్ హౌసో గెస్ట్ హౌసో ఏదైనా సరే అందులో పార్టీ చేసుకోవాలనుకుంటే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అక్కడ పోలీసుల దగ్గర నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా అనుమతులు తీసుకోవాలి. అలా అనుమతులు తీసుకోకుండా ఏదైనా సరే ఒక పార్టీ నిర్వహిస్తే డెఫినెట్గా కేసు అవుతుంది. అది నాకు తెలియదు కాబట్టి నేను అటువంటి పర్మిషన్ ఏం తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం నేను మొట్టమొదటిసారిగా నేను ఇటువంటి పార్టీలు నిర్వహిస్తున్నాను. గతంలో కూడా ఎక్కడ కూడా ఈ బర్త్డే పార్టీలో అయితే నేను పాల్గొనలేదు, అండ్ మోర్ నేను కూడా ఎక్కడ జరుపుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం నేను జరుపుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాము, ఆ ఫామ్ హౌస్లో ఆ గెస్ట్ హౌస్లో జరుపుకున్నాము. కానీ అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఒక్కసారిగా లోపలికి వచ్చారు, మొత్తం ఏదో జరుగుతుంది అనుకున్నారు. కానీ ఎవరి దగ్గర కూడా ఏమాత్రం కూడా డ్రగ్స్ అయితే దొరకలేదు.
కానీ ఒక వ్యక్తి దగ్గర ఉంది అని ఏదైతే చెప్తున్నారో అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది మా పార్టీలో అతను తీసుకున్నాడా లేకపోతే బయట నుంచి ఎవరైనా అతను తీసుకొని వచ్చాడా అనేది మాత్రం ఇంకా బిగ్ క్వశ్చన్ మార్కే. అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానైతే మంగ్లీ చెప్తుంది. అసత్యాలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో తన మీద తన పూర్తిగా కూడా రుద్దే ప్రయత్నం చేయొద్దు. అలా రుద్దితే మాత్రం ఖచ్చితంగా కూడా నాకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కింది స్థాయి నుంచి నేను పై స్థాయి వరకు వచ్చాను. ప్రతి ఒక్క స్టెప్ కూడా అంటే తన ఎదుగుదల ఏదైతే ఉందో ఆ ఎదుగుదలను చూసి ఎవరైనా ఓర్వలేక ఈ విధంగా ఏదైనా చేస్తున్నారా, ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పార్టీ ఏదైతే ఉందో అంటే మంగ్లీకి సంబంధించినటువంటి పుట్టినరోజు ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ బర్త్డే పార్టీలో ఎక్కడా కూడా డ్రగ్స్ అయితే మేము తీసుకోలేదు. పూర్తిగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫంక్షన్ ఇది. ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫంక్షన్లో ఈ డ్రగ్స్ అనే మాట ఎక్కడా లేదు. మాదక ద్రవ్యాలు గంజా కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు అయితే మేము తీసుకోలేదు. కేవలం లోకల్ మందు ఏదైతే ఉంటుందో ఆ లోకల్ మందును తీసుకొని వచ్చి అక్కడ పెట్టాము తప్ప అంతకు మించి ఏమీ లేదు అని అయితే మంగ్లీ చెప్తున్నటువంటి వర్షన్. సో ఇంకా చూడాలి, అంటే దర్యాప్తు జరుపుతున్నారు కాబట్టి పోలీసులు కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎటువంటి దర్యాప్తు జరపబోతున్నారు, వారికి అంటే వాళ్ళకైనా సరే ఏదైనా దర్యాప్తు జరిపినప్పుడు ఇది జరిగింది ఇది దొరికింది అని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పటి వరకు కూడా అటువంటి ఐడెంటిఫై అయితే ఏం చేయలేనట్టుగా తెలుస్తుంది కాబట్టి ఒకరికి మాత్రం పాజిటివ్గా వచ్చినట్టుగా అయితే సమాచారం. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో. Let's wait and see. Right. Thank you, Madhu.